ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పిన రఘురామకృష్ణంరాజుతో మా ప్రతినిధి లీలా ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా ఆలయానికి వచ్చి దర్శించుకుంటున్నారు. అయితే త్రిపులార్ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అసలు అమ్మవారిని ఏమని ప్రార్థించారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వారిని అడిగే తెలుసుకుందాం. సార్ నమస్తేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దసరా శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తున్నాయి సార్ ఏర్పాట్లుగా? ముందుగా మీకు ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ కూడా దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలు. ఏర్పాట్లు చాలా సౌకర్యవంతంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. దీనికి మంత్రి రామనారాయణ రెడ్డి గారిని, కమిషనర్ రామచంద్రమోహన్ గారిని, ముఖ్యంగా ఈవో నాయక్ గారిని ప్రత్యేకంగా వారికి నా అభినందనలు. దీంతోపాటు విజయవాడ ఉత్సవం కూడా జరగటం, అలాగే మరి ఈరోజు ఉపరాష్ట్రపతి గారు కూడా నూతనంగా ఎన్నికైన వెంటనే ఆయన కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. విజయవాడ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ వారం రోజుల్లో ఎన్నో మంచి మంచి కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే దిశగా ముందుకెళ్లాలని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చక్కటి ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ చూశారు కదా, చాలా మంది భక్తులు వస్తున్నారు. భక్తుల్ని నేరుగా కలిసారా? ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయని చెప్తున్నారు సార్? చాలా మందితో మాట్లాడటం జరిగింది. చాలా సంతోషం వెలుబుచ్చారు. గతంలో ఉన్న ఏర్పాట్ల కన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగా జరుగుతున్నాయనే చెప్పారు. విజయవాడ ఉత్సవం కూడా కలిపినందువల్ల భక్తుల తాకిడి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దాన్ని చక్కగా దానికి పరిష్కారం ఏమిటి అనేది కూడా ఈ విషయంలో లోకల్ మన ఎమ్మెల్యే సుధీనాథ్ చౌదరి గారి కృషి, ఆయనకున్న అనుభవం కూడా చాలా ఉపయోగపడిందని చెప్పాలి. అయితే విజయవాడలో అయితే మాత్రం దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. వీటన్నిటికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం బాగుండాలి, ఆయన దేశంలో ప్రజలందరినీ కూడా సుభిక్షంగా పరిపాలించాలని అయితే మాత్రం అమ్మవారిని కోరుకున్నానని త్రిపులార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విలియమ్స్తో లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి.